ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యన ఉంచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపను మా మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉపవాసి ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి వారి కలిగి ఉన్న సమస్యల కొరకు, అనారోగ్యముల కొరకు, ప్రభా వారి అక్కర్ల కొరకు ప్రార్థిస్తున్నారో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీ స్తోత్రాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి. ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మీ ఆత్మస్వరము ద్వారా పరిశుద్ధాత్మదేవా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో పరిశుద్ధాత్మదేవా మీరు మాకు తోడుగా ఉండమని అయ్యా, ఉపవాసి ప్రార్థన కూడికలో ఏకీపిస్తున్న వారందరిపై మీ దృష్టి నిలిపి వారి అక్కర్లన్నిటినీ తీర్చమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తుండగా తనతో పాటు కలిసి ప్రభువును గనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
కరుణించి ఆశలను కలిగించి అభిషేకించావు. వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. జరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. జరగని ఆనందముతో వీడని అనుబంధముతో అనుదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవెనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయ్యా, కరుణించు యేసయ్యా. నా దిక్కు నీవెనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయ్యా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరిచిన వెస్లీని బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరుస్తున్న మీ అందరి బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో పాడి ఆయన్ని గనపరచుట మనకు ఆశీర్వాదకరమైనదండి. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా మాకు ఉపవాస ప్రార్థన కొడుకుని వీక్షిస్తూ ఉన్నారు, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది వారి ప్రార్థనల అక్కర్లను మాకు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీలో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మీ బిడ్డల భవిష్యత్తుల కొరకు మీరు చింత కలిగి ఉన్నా వాటిని మాకు తెలియజేయండి. మీ పిల్లల వివాహ విషయంలోనైనా, వారి యొక్క ఉద్యోగ విషయంలోనైనా, వారి రక్షణ విషయంలోనైనా తెలియజేసినట్లయితే ప్రార్థన చేయండి అని మీరు మాకు తెలియజేస్తే మీ యొక్క యవ్వని బిడ్డల కొరకు
భారంతో ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దిన ఉపవాస ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. మన యొక్క అంశము తన ప్రజలకు బుద్ధి కలుగుటకై దేవుడు రాయించిన ఆత్మీయ విషయములు. తన ప్రజలకు బుద్ధి కలుగుటకై దేవుడు రాయించిన ఆత్మీయ విషయములను, ఈ అంశమును ఈ దినం ఉపవాస ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేస్తున్నాం. మన మూల వాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందామండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడెను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు రాసి తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ విషయములు ఆయన రాస్తూ ఉన్నారు, ఏ విషయములను బట్టి మనకి బుద్ధి కలుగుటకే రాయబడి ఉన్నాయి అని దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము మొదటి నుండి కూడా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఏమండి ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించిన దగ్గర నుండి మొదలుకొని చాలా విషయాలను అక్కడ తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి ఆయన విడిపించిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన మేఘ స్తంభం వలె వారితో ఆయన ఉన్నట్లు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారందరూ ఒకే ఆహారం భుజించారు. ఏమిటి అంటే దేవుడు ఆకాశం నుంచి కురిపించిన మన్నాను వారు భుజించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారందరూ కూడా కలిసి దేవుని బిడ్డలారా ఒకే పానీయమును చేశారు. ఏమిటంటే దేవుడు వారికి ఇస్తున్న నీటిని అని మనం చూస్తాం. మారా నీటిని దేవుడు మధురంగా ఇచ్చినప్పుడు వారందరూ అదే నీటిని ఒకే పానమును వారు పానము చేశారు. బండలో నుండి దేవుడు నీళ్లను తప్పించినప్పుడు వారు ఒకే పానమును అందరూ తీసుకున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. వారితో పాటు క్రీస్తే దేవుడు వారితో పాటు ఆత్మ సంబంధిగా ప్రయాణిస్తూ వారిని వెంబడిస్తూ వారిని నడిపించారు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందరూ ఆత్మ సంబంధిని ఒకే పానీయమును పానము చేసి యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. తమ్మును వెంబడించిన అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారిని వెంబడిస్తూ వారికి ఎలా ఉన్నారండి, పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్ని స్తంభముగాను వారితోనే ఉంటూ వారిని నడిపించినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ వెళ్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అంటే అందరూ ఒకే ప్రయాణం చేస్తూ ఉన్నారు, అందరూ ఒకే ఆహారం తీసుకుంటూ ఉన్నారు, అందరూ కూడా మేఘము కింద నుండి నడుస్తూ ఉన్నారు, అందరూ కూడా సముద్రమును ఆరిన నేలపై నడిచి వచ్చారు. కానీ వారిలో కొందరు ఎలా ఉన్నారంటండి, దేవునికి ఇష్టలుగా ఉండక పోయిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరని మనం చూస్తాం. అయితే ఎటువంటి విషయంలో వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారో దేవుని బిడ్డలారా ఇక్కడ తెలియజేస్తూ మనం చదువుకున్న మూల వాక్యంలో మనం చదువుకున్నాం కదండి. దేవుని బిడ్డలారా చూడండి, 11లో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకే రాయబడెను. అంటే వారు దేవునికి ఇష్టలుగా లేకపోవడాన్ని బట్టి వారికి సంభవించిన సంగతులను దేవుడు యుగాంతమందున్న
మనకు బుద్ధి కలుగుటకే ఆయన రాయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దృష్టాంతములుగా అంటే దేవుని బిడ్డలారా ఉదాహరణలుగా, ఉపమాన రీతులుగా ఆయన అర్థమిస్తూ ఉంది. అంటే ఒక ఉదాహరణను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మందున్న వారికి బుద్ధి కలుగుటకే అంటే వారు దేవునికి ఇష్టలుగా లేకపోవడాన్ని బట్టి వారికి ఎటువంటి సమస్యలు వచ్చాయి, వారు ఎటువంటి దేవుని కోపమును ఎదుర్కొన్నారు, వారు ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయారు, ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకే ఆయన రాసి ఉంచారు. వీటిని తెలుసుకుంటున్న మీకు బుద్ధి కలగాలి, వారి వలె మీరు ఉండకూడదు అని ఇక్కడ సంఘమునకు తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాను. దేని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేని బిడ్డలారా, వీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. వారి మొరలను దేవుడు విన్నాడు. బానిసత్వం నుండి దాసత్వం నుండి దేవుడు విడిపించారు. విడిపించిన తరువాత వారి ప్రయాణంలో దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతాలు దేవుని ద్వారా చూస్తూ ఉన్నారు. దేవుడు వారి వెంట ఉండి చేస్తున్న ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను అరణ్యములో ఆ చీకటి కలిగిన ప్రదేశంలో దేవుడు ఎట్టి రీతిగా వారికి వెలుగుగా ఉన్నాడో, ఏ రీతిగా దేవుడు వారికి ఆకలిని తీరుస్తున్నారో వీటన్నిటినీ వారు చూస్తూ ఉన్నారు. కానీ దేవునికి ఇష్టలుగా ఎక్కువ మంది లేకుండా ఉన్నారండి. కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు, కానీ ఎక్కువ శాతము దేవునికి ఇష్టలుగా లేనివారు ఉన్నారని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూస్తే చూడండి 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను మనం చూచినట్లయితే వారి ప్రయాణంలో వారు ఐగుప్తు దేశం నుండి దేవుడు విడిపించిన తర్వాత కానాను దేశంలోకి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేను సినాయి కొండ మీదకి ఆయన పిలిచినప్పుడు మోషే దేవునితో మాట్లాడుతూ 40 దినములు దేవుని బిడ్డలారా రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మోసే నాడు కొంత ఆలస్యం జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారని దేవుని వాక్యంలో చూస్తే నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే చూడండి దేవుని బిడ్డలారా, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ఎక్కువ మంది లేకపోయారంటే వారు దేవునికి ఇష్టలుగా లేరు. గనుకనే వారిలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే, మోషే ఇంకా రాలేదు, ఆ మోషే ఏమైపోయాడు అంటే వారి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నిట్టూర్పులు విడిచారు, మొరపెట్టారు, బాధను అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారితో దేవుడు వారిని ఎట్టి రీతిగా విడిపించారో మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, వారు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అయ్యా మోషే నీతో మాట్లాడడానికి వచ్చాడు, మోషే ప్రభువా మా యొద్దకు మరలా పంపించు అని దేవుని దగ్గర ప్రార్థన చేయవలసింది పోయి, ఎందుకంటే వారి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు కదా. ఆ విషయమును వారు మరిచి వారు ఎలా మాట్లాడుతున్నారండి? ఆ మోషే ఏమైపోయాడో. అహరోను పిలిచి, మోషే అన్నయ్య అని అహరోను పిలిచి అంటూ ఉన్నారు, మా ముందర నడుచుటకు ఒకదాని నువ్వు తయారు చేయి, అదే మమ్మల్ని నడిపిస్తుంది అంటే అంతవరకు ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసి ఆరణ్యాలపై ఎట్టి రీతిగా దేవుడు నడిపించారో వారు మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, వారితో దేవుడు వస్తూ ప్రతి స్థలంలో వారి పట్ల చేసిన అద్భుత కార్యములను వారు మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇటువంటి స్థితిలో వీరు ఉన్నారంటే దేవునికి ఇష్టలుగా వారు లేరు. అంటే దేవునికి ఇష్టమైన ఆత్మీయత వారిలో లేదు. గనుకనే ఇప్పుడు వారి యొక్క అవిశ్వాసపు మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అహరోను వారి యొద్ద ఉన్న బంగారం అంతటిని తెమ్మని దాన్ని ఒక ఆకారముగా తయారు చేసి
దాన్ని పెట్టినప్పుడు దాని ముందర వీరందరూ కూడి తింటూ ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విషయాన్నే పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. జనులు ఆడుటకును తినుటకును లేచిరి అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయతను ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. అయితే ఈ సంగతులు దృష్టాంతములుగా మనకి బుద్ధి కలుగుటకే రాయబడి ఉన్నాయి. వీటిని వింటున్న మీరు అటువంటి స్థితిలోనికి వెళ్ళొద్దు. అటువంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండాలనే ఒక ఉదాహరణగా దేవుడు మనకు తెలియజేశారు. మీరు అలా ఉండినట్లయితే వారు ఏ విధంగా నశించిపోయారో, వారు ఏ విధంగా దేవుని కోపాన్ని పొందుకున్నారో మీరు అదే కోపాన్ని పొందుకోక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చూస్తే 28వ వచనంలో లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. అంటే దేవునికి అవిధేయులుగా జీవించిన వారు 3000 మంది ఒక దినమందే కూలిపోయారు, నశించిపోయారు. గనుక ఈ విషయాన్ని వింటున్న మీరు వారి వలె మీరు ఉండొద్దు. మీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రార్థన చేసే ఆత్మీయతను కలిగి ఉండాలి అని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. 8వ వచనంలో చూస్తే మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది దేవునికి ఇష్టలుగా లేని బట్టి మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచరించి దేవుని ఆజ్ఞను మీరి, దేవుడు తెలియజేయలేదా మోషే ద్వారా, మీరు వ్యభిచరింపకూడదు, నీ పొరుగువారి భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువారి దేదీయును ఆశింపకూడదని దేవుడు మోషే ద్వారా ముందుగానే వారికి తెలియజేస్తారు. కానీ వారు దేవుని ఆజ్ఞను మీరి వ్యభిచరించి దేవుని బిడ్డలారా ఒక్క దినమంది వారు ఏమయ్యారు? 24,000 మంది దేవుని యొద్ద నుంచి వచ్చి తెగులు చేత చనిపోయారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ విషయం మనకి సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే, ఇశ్రాయేలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణములో సిత్తీము దగ్గర వారు దిగినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ వారి దగ్గర ఉన్న మోయాబీయులతో వారు కలిసిపోయి వారితో వ్యభిచరించి వారి యొద్దకు వెళ్ళి వారి విశ్వాసములకు అర్పింపబడిన వాటితో భోజనము చేస్తూ దేవునికి అవిధేయమైన పనులు వీరు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు చెప్పలేదా వారితోని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు? ఈ ఆజ్ఞను దేవుడు చెప్పారు, మోషే ద్వారా తెలియజేశారు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుండి చదివితే ఏమండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదనే ఆజ్ఞ వారికి తెలియదా? తెలుసు దేవుని బిడ్డలారా. కానీ వారు దేవునికి ఇష్టలుగా లేక వారికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతూ వారు ఎలా ఉన్నారండి? ఏమండి, వారు దేవుని ప్రజలు కాని వారితో వ్యభిచరిస్తూ, వారితో కలిసి భోజనాలు చేస్తూ, అల్లర్లు చేస్తూ, దేవునికి ఆయాసకరమైన పనులు చేసి దేవుని బాధ పెడుతూ ఉన్నారు. దేవుడు మోషే ద్వారా మాట్లాడి ఈ ప్రజలను దేవుడు తన కోపము చేత తెగులు పంపించినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, మనం చదువుకున్నట్లయితే 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను అని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఫినెహాసు, అహరోను మనవడైన
ఫినెహాసు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఫినెహాసు దేవుడు ఓరవలేని దాన్ని తాను ఓరవలేని ఆత్మీయతను కలిగి ఉన్నట్లు అక్కడ దేవుని వాక్యంలో, అంటే ఫినెహాసు దేవునికి ఇష్టడుగా బ్రతుకుట, దేవునికి ఇష్టడుగా బ్రతికి పాపమును అసహించుకుంటూ, ఏమండి వీరు చేస్తున్న దానిని చూచి సహించలేక దేవుని ప్రత్యక్షపు గుడారం ఎదుటే ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి వ్యభిచరిస్తున్నప్పుడు వారిద్దరినీ కూడా ఓరవలేక కోపముతో దేవుని ఆత్మలో పరితాపం పట్టలేక చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, మోషే, ఫినెహాసు నేను దేన్నైతే ఓరవలేకపోతున్నానో దాన్ని ఓరవలేని వానిగా ఉన్నాడు గనక ఇగో ఫినెహాసు నేను ఆశీర్వదిస్తాను, ఫినెహాసు సంతతిని నేను దీవిస్తాను, వారి కుటుంబంలో నిత్యము యాజకత్వాన్ని చేసేవారు నేను ఉంచుతాను అని దేవుని ఆశీర్వాదమును ఇక్కడ ఫినెహాసు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా లేక వారికి ఇష్టం వచ్చినట్లు దేవుని ఆజ్ఞలను మీరి తిరిగిన 24,000 మంది దేవుని యొద్ద నుండి వచ్చే తెగులు ద్వారా చనిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, మనం ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వారు ఏ విధముగా సనుగుతూ ఉన్నారని సంఖ్యాకాండము 21వ అధ్యాయం 5లో మనం చూస్తే, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. సరే, చాలామంది సర్పం వల్ల నశించిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తాపకరమైన సర్పములు వారి మీదకి దేవుడు పంపించినప్పుడు చాలామంది ఆ సర్పముల కాటు చేత చనిపోయారు. దేవుని బిడ్డలారా, గనుక మీరు సనగవద్దు అని పౌలు గారు సంగమునకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను మరిచి సనిగే ఆత్మీయతను మీరు కలిగి ఉంటే ఇటువంటి శోధనలను మీరు ఎదుర్కొనక తప్పదు. రెండవదిగా మనం చూస్తే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనములో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడ తీసుకొని వచ్చి తిరనిరి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో వారు బానిసత్వమును అనుభవించారు, కఠినమైన శ్రమను అనుభవించారు. ఏమంటే సమయానికి వారికి ఆహారము లేదు, కంటి నిండా నిద్ర వారికి లేదు, ఆరోగ్యాలు వారికి లేవు. దాన్ని మరిచి మరలా ఐగుప్తు బాగుందంటూ ఉన్నారు. మమ్మల్ని చంపడానికా మోషే ఈ అరణ్యములోని తీసుకుని వచ్చావు, మా పిల్లలకు నీళ్ళు లేవు, మా పశువులకు నీళ్ళు లేవు, ఈ అరణ్యములో మేము చనిపోవాలా అని మోషే మీద వారు సనుగుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వారికి నీళ్లు లేనప్పుడు వారు ప్రార్థన చేయాలని ఆత్మీయతను వారు కలిగి లేని ఏమంటే ఒక భయంకరమైన అవిశ్వాస ఆత్మీయులుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే వారు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి అని వాక్యం చదువుకున్నాం. వారు దేవునికి ఇష్టమైన పనులు వారు చేయటం లేదు గనక, దేవునికి ఇష్టమైన ఆత్మీయత వారిలో లేదు గనక వారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వారి ముఖములు చూపించుకోలేకపోతున్నారు. మోషే మీద సనుగుతున్నారు, అయ్యా ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు, మా పిల్లలను మమ్మల్ని చంపుటక అని సనుగుతూ ఉన్నట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే 1 నుండి చూస్తే, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను, యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటుకి
తబోరా అను పేరు పెట్టబడును, అనగా మంట అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయాసం అంటే నడుస్తున్న వారిలో మాకు ఆయాసము కలుగుతుంది, మేము నడవలేకపోతున్నామని మరలా సనగడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా. దేవుడు సహించలేక వారిలో ఒకవైపు ఆయన అగ్నిని ఆయన పంపినప్పుడు చాలా శాతం కాలిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దాన్ని చూచి భయపడిన వారు మరలా మోషే యొద్దకు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా దేవునికి మొరపెట్టు అని అడిగినప్పుడు మోషే మరలా వేడుకొనగా దేవుడు తన అగ్నిని చల్లార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సనిగే ఆత్మీయతను మనం కలిగి ఉండకూడదనే మనకు ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతములుగా మనకు బుద్ధి కలుగుటకే రాయబడిన సంగతులండి ఇవి. రాయబడిన సంగతులుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మళ్ళా 4వ వచనములకు వచ్చినప్పటికీ అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఏమీ లేదని చెప్పుకొనిరి అని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, వారు మాంసాపేక్ష కలిగిన ప్రజలుగా చూస్తున్నాం. వారిని చూచిన ఇశ్రాయేలీయులు ఏడుస్తూ, ఐగుప్తు దేశంలో మాకు చక్కటి ఆహారం ఉండేది, మేము చేపలను తినేవారమే, కాయగూరలు తింటూ ఉండేవారం, ఉల్లిపాయలు, దోసకాయలంటూ వారి యొక్క సనగడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా. ఇక్కడ మాకు ఏమీ లేదు, మా కన్నులు ఎదుట మన్నా మాత్రమే కనిపిస్తుంది, ఎంతకాలం మేము దీన్ని తింటాం అని చెప్పి వారు సనగడము ప్రారంభిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి రీతిగా చెప్పుకుంటూ వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు వారిని విడిపించి ఒక పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దేశానికి దేవుడు వారిని తీసుకుని వెళ్తానని వారికి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశమును వారు చూడకుండా వీరు ఆహారము కొరకు సనిగే ఒక మూర్ఖమైన ప్రజలుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని వాక్యం మనం చదువుకున్నాం, వారిలో చాలామంది సనిగి సంహారకుని చేత నశించిరి, కూలీరి అని మనం చూస్తూ ఉన్నాం. సనుగుట వల్ల వారికి ఏం కలిగిందండి? నాశనమే కలిగింది. నాశనమే కలిగినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ వారికి మాంసముని ఇచ్చారు, కానీ వారి ఎళ్ళ దేవునికి అసహ్యతను కలిగింది. మోషే కూడా వారిని అసహించుకున్నట్లు దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10వ వచనంలో, జనులు తమ తమ కుటుంబములో ఎవరి గుడార ద్వారం వద్దకు వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడుచుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. అంటే మోషే కూడా దాన్ని చాలా చెడ్డదనిగా, ఇంత మూర్ఖత కలిగిన ప్రజల, ఇంత అసహ్యత కలిగిన ప్రజలనా దేవుడు నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి మోషేకు కూడా ప్రజల పట్ల అసహ్యతను కలిగే రీతిగా అక్కడ ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారండి. దేవుడు వారికి మాంసంనిచ్చారు, కానీ వారిలో చాలామంది చనిపోయారు దేవుని బిడ్డలారా. చాలామంది అక్కడ దేవుని కోపాన్ని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యములన్నీ మనకెందుకు రాయబడ్డాయండి? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దుష్టాంతములుగా ఇవి రాయబడ్డాయని అపోస్తులైన పౌలు గారు సంఘమునకు హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయత ఎవరిలో కలిగి ఉన్నా వారు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. ఎందుకంటే వారు కానాను దేశమును చూడకుండానే అరణ్యములోనే చాలామంది నశించిపోయారు. అరణ్యములోనే సనిగిన వారు, అరణ్యములోనే వ్యభిచరించిన వారు, అరణ్యములోనే దేవుని విడిచి వేరే అవిశ్వాసంలోనికి వెళ్ళిన వారు, చాలా కుటుంబాలు చనిపోయారు, నశించిపోయారు.
దేవుని తెగులను అనుభవించారు దేవుని బిడ్డలారా. మీరు అలా ఉండకూడదు. మీరు అలా ఉండకూడదని వీటిని ఉదాహరణలుగా దృష్టాంతములుగా రాయించి ఉంచారు గనుక వీటిని వింటున్న మీరు బుద్ధి తెచ్చుకోవాలి. వీటి వింటున్న మీరు మేము అలా ఉండకూడదు. మేము సనిగే ఆత్మీయతను కలిగి ఉండకూడదు. వ్యభిచార ఆత్మీయతను మేము కలిగి ఉండకూడదు. యెహోవాను మా దేవుని మాత్రమే సేవించాలి. వేరే వాటి వైపు మేము తిరగకూడదు. ఎటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా ఆయనకే మేము ప్రార్థన చేయాలి తప్ప వేరే తట్టు మేము తిరగకూడదు అనే ఆత్మీయతను మీరు కలిగి ఉండాలనే ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది సనుగుతూ ఉంటారు. నేను రక్షణ పొందకముందే నాకు బాగుంది. రక్షణ పొందకముందు నా దగ్గర చాలా బంగారం ఉండేది, నాకు దగ్గర చాలా ఆస్తి ఉండేది. రక్షణ పొందుకున్నాను, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను, అన్నీ కోల్పోయాను. రక్షణ పొందకముందు నా కుటుంబీకులందరూ నా ఎద్దకు వచ్చేవారు, ఇప్పుడు నా కుటుంబీకులు దూరం అయిపోయారు. నేను ఎందుకు రక్షణ పొందుకున్నానో, నేను ఎందుకు దేవుని బిడ్డగా మార్చబడ్డానో అని సనుగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఇలా నువ్వు సనిగినట్లయితే దేవుని కోపము రాక మానదు. ఈ లోక సంబంధమన్నీ నువ్వు పోగొట్టుకోవచ్చు. దేవుని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు బంధువులను నువ్వు కోల్పోవచ్చు, స్నేహితులను నువ్వు కోల్పోవచ్చు. ఎందుకు కోల్పోతున్నావు? నీలో పరిశుద్ధత కనబడుతుంది కనుక, నీలో పాపము లేదు కనుక మనుషులు నీకు దూరం అవుతున్నారు. నువ్వు దేవుని కొరకు కరెక్ట్గా జీవిస్తున్నావు గనక అపవాది నీకున్న సమస్తాన్ని కూడా కోల్పోయేటట్లు వాడు చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు స్థిరమైన విశ్వాసంతో నిలబడితే నీకు మునుపు ఉన్న దానికంటే రెండంతలుగా నీకు ఇచ్చే దేవుడైనా, నిన్ను అత్యధికంగా దీవించే దేవుడు. లేదు ఇశ్రాయేలు వలె పితరుల వలె మాకు ఐగుప్తే బాగుంది, అక్కడే మాకు ఆహారం ఉంది, లోకమే బాగుంది, లోకంలో ఉన్న స్నేహితులతోనే ఉన్నప్పుడే బాగుంది అని నువ్వు మాట్లాడితే దేవుని కోపాన్ని పొందుకొనక తప్పదు. లోకము భయంకరమైనది, లోకములో పాపం భయంకరమైనది. ఆ పాపం ద్వారా నీకు మరణం ఉంది. ఆ మరణము నుండి నిన్ను తప్పించుట కొరకే ఆయన నీకు రక్షణ ఇచ్చి నేను ఒక పరిశుద్ధమైన జనాంగంగా దేవుడు చేసినప్పుడు ఈ లోకంలో నువ్వు దేన్ని కోల్పోయినా నేను దేవుని కొరకే బ్రతుకుతానన్న ఆత్మీయతను, ఆయనకి ఇష్టమైన ఆత్మీయతను నువ్వు కలిగి ఉంటే నువ్వు కోల్పోయిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సనిగే ఆత్మీయతను కలిగి ఉన్నావా, నాకెప్పుడు శ్రమలే, నాకెప్పుడు శోధనలే, ఎప్పుడు అనారోగ్యాలే, ఎప్పుడు రుణభారాలే అని నువ్వు సనుగుతున్నావా? వారి పరిస్థితులే బాగున్నాయి, వారి దేవుణ్ణి కలిగి లేకపోయినా అన్నీ వారికే బాగున్నాయి అని లోకంలో ఉన్న మనుషులను చూసి నువ్వు మాట్లాడేవా? దేవుని తెగులు నీ మీదకి రాక మానదు. నువ్వు ఎంత శోధన అనుభవించినా, ఒకవేళ ఎటువంటి శ్రమలు నీకు వచ్చినా, ఎటువంటి అనారోగ్యములు కలిగినా నిన్ను ఆయన బాగు చేస్తాడు, నిన్ను ఆయన విడిపిస్తారు. ఈ లోకంలో నీ శరీరం అంతా కూడా ఒకవేళ అది ఏమని నశించిపోయినా, నీ శరీరం మునుపటి రూపము లేకుండా వేరేగా బలహీనమైన రూపముగా మారిపోయినా, నీలో ఉన్న ఆత్మకు ఆయన తన శక్తినిచ్చి తన రాజ్యములో, శాశ్వతమైన రాజ్యములో, పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఉండే భాగ్యమును ఆయన నీకు ఇస్తాడు. ఇది మాత్రం మనం మర్చిపోకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు లోకమే బాగుంది అనుకున్నావా? పాపమే బాగుంది, వ్యసనాలు ఉన్నప్పుడే బాగున్నాను అనుకున్నావా? నువ్వు దేవుని చేత శోధింపబడతావు, దేవుని కోపము నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటి కొరకే ఇవి రాయబడి ఉన్నాయి గనక సనిగే ఆత్మీయత నుండి బయటపడదాం. చాలామంది సనుగుతారు, సేవకుల మీద సనుగుతారు, సేవకురాండ్ల మీద సనుగుతారు, విశ్వాసుల మీద సనుగుతూ ఉంటారు. అది సనగడమే ఒక అలవాటుగా వారు పెట్టుకుంటారు. అది దేవునికి విరోధమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సనిగే ఆత్మీయత నుండి బయటపడాలి. సనిగే ఆత్మీయత నుండి నువ్వు బయటపడి ప్రతి విషయంలో దేవుని మహిమపరిచేదానిగా, దేవుని మహిమపరిచే వానిగా నీవు ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
గనుక ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. సనిగే ఆత్మీయత నుండి బయటపడదాం. ఏమండి, లోక పాపం అనే బలహీనత నుండి బయటపడదాం. దేవుని యందు అవిశ్వాసులుగా మారిపోయి వేరే విశ్వాసాన్ని ఆకారంగా చేసుకున్నారు మన పితరులు. దేవుని కోపాన్ని తెచ్చుకున్నారు. ఒకవేళ నువ్వు దేవుని విడిచి నీ మనసు వేరే వైపు ఏమైనా తిరుగుతూ ఉందా, దాని నుండి కూడా విడుదల పొందుకొని దేవునికి ఇష్టమైన ఆత్మీయతను నువ్వు కలిగి ఉండినట్లయితే దేవుడు దావీదుని ఎట్టి రీతిగా ఆశీర్వదించారో నిన్ను అలాగా ఆశీర్వదిస్తానంటున్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ చక్కటి వాక్యం మనకు కనిపిస్తుంటుంది. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని అంటే, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు గనుకనే గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాల్చుకుంటున్న దావీదును నా ప్రజలను పాలించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నేను చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే, ఆయనకి ఇష్టమైనట్లు బ్రతికితే, నువ్వు ఎంత లేమి స్థితిలో ఉన్నా అంత ఎత్తైన స్థితికి దేవుడు తీసుకొని వెళ్తాడు. దావీదు ఒక గొర్రెల కాపరి, గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు గొప్ప రాజుగా చేసి ఆశీర్వదించి, ఈ దినం దావీదు గురించి అనేకలు చెప్పుకొని ప్రభువును మహిమపరిచే ఒక మంచి పేరు ప్రఖ్యాతలను దేవుడు దావీదునకు కలుగు చేశారండి. హల్లెలూయా. గనుక ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే, ఆయనకి ఇష్టమైన పనులను మనం చేస్తే దేవుని ద్వారా దీవించబడతాం. చూడండి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26లో మనం చూసినట్లయితే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగొచ్చి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. హల్లెలూయా. పాపాత్ముడు చాలా ధనమును సంపాదిస్తాడు, చాలా ధనమును పోగు చేస్తాడు, కానీ దాన్ని అనుభవించలేడు. ఈ పోగు చేసిన ధనమును దేవుడు ఎవరికి ఇస్తానంటున్నారు? దైవ దృష్టికి ఇష్టుడిగా జీవించిన వానికి ఆ ధనమును ఇస్తానని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయనకి ఇష్టడుగా, ఆయన దృష్టికి ఇష్టమైన పనులు చేస్తూ ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే, మనం ఏమండి సంపాదించకుండానే, మనం ప్రయాస పడకుండానే మన యొద్దకే ఆశీర్వాదమును తీసుకొని వస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మూడవదిగా మనం చూస్తే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22లో మనం చూస్తే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. మనం ఆయనకి ఇష్టమైన వాటిని చేస్తున్నాం గనక, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నాము గనక, మనం ఏది అడిగినా అది మనకు ఆయన అనుగ్రహిస్తారు, అది మనకు దొరుకుతుందని ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదును దేవుడు రాజుగా చేశారు. దైవ దృష్టికి ఇష్టలుగా ఉన్నవారికి దేవుడు తన యొద్దకే ఆశీర్వాదం పంపుతానంటున్నారు. మూడవదిగా చూస్తే, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే మనం ఏది అడిగినా అది దేవుని వల్ల మనకు దొరుకుతుందని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నాం, దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకున్న మన పితరులైన ఇశ్రాయేలు చాలామంది ఆయనకి ఇష్టలుగా బ్రతకపోవడాన్ని బట్టి అరణ్యములోనే వారు నశించిపోయారు. అరణ్యములోనే వారు తమ ప్రాణములను కోల్పోయారు. కానీ ఆయన దృష్టికి మనం మంచివారిగా, ఇష్టలుగా మనం బ్రతికితే దావీదు వలె మనం దీవించబడతాం. మన యొద్దకే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. మనం ఏది అడిగినా అది మనకు దొరికే ఆశీర్వాదాన్ని దేవుడిస్తానంటున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి దేవుని బిడ్డలారా 11 వరకు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి కనుక వీటిని చదువుతున్న మనం, వీటిని వింటున్న మనం ఇలా కాకుండా ఆయన దృష్టికి ఇష్టమైన వారిగా ఉంటూ, ఆయన మహిమపరిచే ఆత్మీయతను కలిగి ఉండి, ఆయన కృష్ణులుగా మనం బ్రతికితే దేవుని యొద్ద నుండి దీవెన పొందుకుంటాం, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకుంటాం. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం విన్న మనము మన పితరులైన ఇశ్రాయేలు వలె కాక దేవుని దృష్టికి ఇష్టమైన వారిగా బ్రతికి దేవుని యొద్ద నుండి దీవెన ఆశీర్వాదాలు పొందుకొని దేవుని చేత దీవించబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఎన్నో విలువైన విషయాలను మనం విన్నాం. సమయంలో ఉపవాస ప్రార్థన కూడికలో ముగింపు ప్రార్థనతో మన యొక్క ఉపవాస ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు నాయన. ఇంతవరకు ఎన్నో మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, మాతో మాట్లాడారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుట కొరకే అయ్యా, మా పితరులు ఇశ్రాయేలీయులు చాలామంది నీకు ఇష్టలుగా బ్రతకకపోవడాన్ని బట్టి వారు ఎటువంటి నీ కోపాన్ని ఎదుర్కొన్నారో అయ్యా, నీ వాక్యం ద్వారా మాట్లాడారు. మేము అలా ఉండకూడదని మాట్లాడుతున్నారయ్యా, మేము బుద్ధి కలిగి బ్రతకాలని మాట్లాడుతూ ఉన్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు వింటున్నా మా అందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు ఇష్టలుగా బ్రతుకుతూ నీకు ఇష్టమైన పనులు చేస్తూ ప్రభువా, ఇగో నాయన మీ యొద్ద నుండి ఆశీర్వాదము దీవెన పొందుకోవడానికి సహాయం చేయి. మీకు ఇష్టమైన పనులు చేసే వారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏకీభిస్తున్న వారందరిలో ప్రభువా ఇగో ఆత్మశక్తిని, ఆత్మబలమును, విశ్వాసమును బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా మీ స్తోత్రాలు అయ్యా. ఇగో నాయనా, ఈ సమయంలో బలహీనమైన వరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఎవరైనా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ నన్ను స్వస్థపరచని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నట్లయితే ప్రభువా, మీ గాయపడిన హస్తం ద్వారా అయ్యా వారు ఎటువంటి బలహీనతో అయితే బాధను అనుభవిస్తున్నారో, శరీర అనారోగ్యాలు వారికి నెమ్మది లేకుండా కలుగు చేస్తున్నాయో వాటన్నిటినీ వారి శరీరములో నుండి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నానయ్యా. పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యమును కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతోమంది ప్రభువా సమస్యలతో పోరాడుతూ ఉన్నారు, అనారోగ్యంతో పోరాడుతున్నారు, ఇగో నాన్న రుణభారాలతో పోరాడుతూ ఉన్నారు. నెమ్మది లేక, సమాధానము లేక ఇక ఎందుకు మాకు బ్రతుకు, చనిపోతే మంచిది అనే కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు మేము చూస్తూ ఉన్నాం. అట్టి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీ ప్రేమ ద్వారా ఆ కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. వారు కలిగి ఉన్న సమస్యల నుండి అయా, రుణభారముల నుండి, అనారోగ్యముల నుండి, నెమ్మది లేని పరిస్థితుల నుండి, అసమాధానకరమైన పరిస్థితుల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదలను కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అలాగే తండ్రి, ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతున్నారయ్యా. ఇగో చిన్న వయసులోనే తండ్రి, ఇగో నాయనా మత్తుకు బానిసలై, పాపమునకు బానిసలై, ఇగో కాలానికి ముందే మరణిస్తూ ఉన్నారు. ఎంతోమంది హత్యలు చేయబడుతూ ఉన్నారు. తండ్రి మీరు కనికరించండి. అపవాది యొక్క చేతిలో నుండి అనేక మంది యవ్వనస్తులను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. అపవాది బంధకముల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవా మీ స్తోత్రాలు. అలాగే మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అయ్యా కుటుంబాలన్నింటినీ దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, వారి అక్కర్లను తీర్చండి, వారి అవసరాలు తీర్చండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్థానిక సంఘ కుటుంబములన్నింటినీ దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా కొరకు ప్రార్థిస్తున్నా, మా ఆత్మీయుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అట్టి కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. వారి కుటుంబంలో వారి యవన బిడ్డల భవిష్యత్తులు దీవించండి అయ్యా. వివాహాలకు కానీ యవన బిడ్డలకు చక్కటి వివాహ సంబంధములను
మీరు సిద్ధపరిచి ఏర్పరచమని ప్రార్థిస్తున్నాను. మీ సంకల్పంలో మీ చిత్తములో ఏర్పరిచిన కుటుంబాలను వారికి దయచేయండి. ఉద్యోగములు లేని యవన బిడ్డలకు చక్కటి ఉద్యోగములను దయచేయండి. గోనాన వివాహాలు జరిగి సంతానం లేని యవన బిడ్డలకు చక్కటి సంతానమును మీరు దయచేయండి. దేవా మీ స్తోత్రాలు. రక్షణ లేని ఎవరి బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ పొందుకునే బిడ్డలను ఆత్మీయతలో విశ్వాసంలో బలపరచండి ప్రభువా, నీకు వందనాలు. అలాగే సేవకుల కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. మందిరములను మీరు ఆశీర్వదించండి ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా దేశం చుట్టూ నీ కాపుదల ఉంచండి. మా దేశ సరిహద్దులను మీరు దీవించండి. సమాధానము దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది సమాధానము కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే దేవా, మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. మంచి పరిపాలన మా దేశంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. కరువు లేని దేశముగా, సమృద్ధి కలిగిన ఆహారం కలిగిన దేశంగా మా దేశమును దీవించండి. రైతులు వేస్తున్న విత్తనాలను దీవించి చక్కటి పంటలు మా దేశంలో పండేటట్లు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మరొకసారి ప్రభువా, ఇగో మా సంఘమును, మా పరిచర్యలు మీ చేతుల్లో పెడుతున్నాను. మా పరిచర్యలు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో మాకు దయచేయండి. పరిచర్యలు ఇంకా బలంగా వాడబడినట్లు ప్రభువా మమ్మల్ని వాడుకోమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగను భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధంలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు రక్తమే చేయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకరంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.